హాయ్ అండి, భవానీ వంటింటికి స్వాగతం అండి. ఇప్పుడు మీ ముందుకు వచ్చాను. కిలోన్నర చేప తీసుకున్నామండి. చూడండి ఎలా గడుపుకున్నామో, ఎంత బాగా శుభ్రంగా నీట్గా గడిగేసుకున్నామండి. ఇది మోస అంటారు, ముళ్ళు ఉండదు. చాలా బాగుంటుందండి చేప. చూడు ఎంత నీట్గా గడిగేసుకున్నాము మనం. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు తీసుకున్నామండి. చూడండి ఎలా ఉందో, ఎంత బాగుంది. ఎన్నిసార్లు గడిగానండి నిమ్మకాయ వేసి, చాలా బాగా గడిగానండి. నీసు వాసన వస్తుంది కదా, నిమ్మకాయ, ఉప్పు, పసుపు అన్నీ వేసి కడిగేసానండి. ఇప్పుడు దానికి కావాల్సిన పదార్థాలు చూసుకున్నామండి. ఉల్లిపాయలు ఇగండి 3 తీసుకున్నాను, చిన్న సైజు ఉల్లిపాయలు వేసుకున్నాను. ఇప్పుడు కారం వేసుకున్నామండి. కారం ఎక్కువే తింటామండి మేము. పసుపు వేసుకున్నామండి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకున్నామండి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఉప్పు వేసుకున్నామండి. దీన్ని తగు మట్టికి చాలిపోయినా మళ్ళీ మనం ఉప్పు చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు. ఆయిల్ పోసుకుందామండి. చూడండి, ఆయిల్ చేపల కూరలోకి ఎక్కువే ఉండాలండి, నీసు వాసన వస్తుంది. ఇదంతా మనం ఈ మిశ్రమం అంతా కలిపేసుకున్నామండి బాగా. చేతితోటి అయితే బాగా కలిసిపోతుంది. టమాటాలు వేస్తే టేస్ట్ ఉండదండి. ఈ టమాటాలు వేయకుండానే వండుతాను నేనైతే. కొంతమంది ఏంటంటే ఉల్లిపాయని మిక్సీ పట్టుకుంటారు, నాకు అలా బాగుండదండి. మీకు ఇష్టమైతే మీరు పట్టేసుకుంటారు, కొంతమంది మీరు కూడా పట్టుకోవచ్చు. ఇదంతా కలుపుకున్నామండి. అల్లం పేస్టు, ఉప్పు, కారం, పసుపు అంతా దీనికి కలిసేటట్టు బాగా పెట్టేటట్టు అండి. రసం తీసి పెట్టుకున్నామండి, పోసుకున్నాం. కలిసింది కదా, చూడండి ఎలా ఉందో. ముక్కకంతా పెట్టింది కదా అల్లం వెల్లిగడ్డ పేస్ట్. ఇదంతా ఉడికేటప్పుడు కరివేపాకు వేసుకున్నామండి, స్మెల్ వచ్చి. దించబోయేటప్పుడు పుదీనా వేసుకున్నామండి. రసం తీసి పెట్టుకున్నానండి. స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకున్నామండి. సింపుల్గా మూత పెట్టుకొని ఉడికించుకున్నామండి. చూద్దామండి, అది బాగా దగ్గరికి ఉడికింది కదండి. ఇప్పుడు మనం ఉడికేటప్పుడు కరివేపాకు వేసుకున్నామండి. ఉడికేటప్పుడు అయితే స్మెల్ బాగుంటుంది. పచ్చిమిర్చి కూడా 5 పచ్చిమిర్చి చీల్చుకున్నామండి, టేస్ట్గా ఉంటుంది. ముందే వేసామంటే అవి నుగ్గు అయిపోతాయండి. ఇప్పుడు మనం కొద్దిగా మెంతిపిండి వేసుకున్నామండి, నీసు వాసన కొంచెం జీలకర్ర, ధనియాలు అన్నీ కలిపి వండియండి. మెంతిపిండి అలాగే వేసాం కదా, ఇప్పుడు కొంచెం ఇలాగ అనుకుంటే అన్నీ కొంచెం కలిసేటట్టుగా ఇలాగ అనుకోవాలండి. ఇలాగ అనుకొని మళ్ళీ చేపలు చెదిరిపోకుండా అలాగ అనుకున్నాం కదా, అంతా కలిసిపోయింది. ఈ పచ్చిమిర్చి కూడా ఇప్పుడు బాగా ఉడుకుతాయండి, తినడానికి కూడా మనము టేస్ట్గా ఉంటాయి. ఇప్పుడు కొంచెం 5 నిమిషాలు పెట్టుకొని చూద్దామండి. ఎలా ఉందో చూడండి, కలర్ఫుల్గా. మరియు నూనె అంతా, ఆయిల్ అంతా పైకి వచ్చి ఎంత బాగుందో చూడండి. బంద్ చేసుకున్నామండి. ఇంకా పిల్లలున్నా కొద్దిగా పులుసు ఉంటే బాగుంటుందండి. పులుసుతో ముళ్ళు అయితే లేవు కానీ దించి గాని ఇచ్చేసుకున్నామండి. చూడండి ఎలా ఉందో, చూడండి ముక్క చెదరకుండా ఎంత బాగుందో చూడండి. అసలు తలకాయండి ఇది. చూడండి పచ్చిమిర్చి కానీ అంతా చూడండి ఎలా వచ్చిందో. చూసారు కదండి, చూపిరా. ఇది కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.